బాలికని అత్యాచారం చేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించిన తీరు ఇవాళ బయటకు వచ్చింది. ఏ విధంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలు కాపాడాలని ప్రతిసారి చెప్తున్నాం. ప్రధానంగా ఇవాళ పత్రికలు చూస్తే సాక్షాత్తు ఒక సిఐ తల్లి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి తల్లి అపహరణకు గురైనట్టుగా, తర్వాత ఇందాక సోషల్ మీడియాలో చూస్తే ఆమెను ఏదో పాపం చంపేసినట్టుగా రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆమె మాత్రం అపహరణకు గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే శాంతి భద్రతలు ఏమవుతున్నాయి అసలు ఈ రాష్ట్రంలో? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? అంజుమని ఒక 7 ఏళ్ల పాపని హత్య చేసి ఆ వాటర్ ట్యాంక్లో పడేస్తే పొంగనూరులో దిక్కుముక్కు లేని పరిస్థితి. అసలు గత 4 నెలల కాలంలో ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం గాలి కొదిలేసిందో శాంతి భద్రతను చూడాలంటే ఈ సంఘటనలన్నీ కూడా కళ్ళకట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు శాంతి భద్రతను అదుపు చేసే కార్యక్రమం చేయట్లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే పోలీసులు ఈ ఒత్తిడి మధ్య ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద జరిగినా కూడా పట్టించుకోవద్దనే ఆదేశాలు వస్తూ ఉన్నాయా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇన్ని శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగే సంఘటనలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నా, బయటకు వస్తూ ఉన్నా ఎందుకు మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని గట్టిగా, పోనీ ఒకటి కాతే మరొకటి వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం కఠినంగా ఉందనే ఒక మెసేజ్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఈ ప్రభుత్వం కఠినంగా ఉంది, శాంతి భద్రతల విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం అనే ఒక మెసేజ్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాను నేను. రోజుకు ఒక సంఘటన వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎక్కడో చోట రోజు మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. గతంలో దిశ యాప్ను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా స్పాట్లో రెస్పాండ్ అయ్యే వ్యవస్థల్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దుర్బుద్ధితో వాటన్నిటిని కూడా మీరు ఎత్తేయడం జరిగింది. ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు ప్రతి రాజకీయ కోణంలో చూసి శాంతి భద్రతలను గాలికి వదిలేస్తారని అడుగుతున్నా. నిన్న పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్, అక్కడున్న ఒక డంపింగ్ యార్డ్ దగ్గర కార్మికులు అడ్డుకున్నారని చెప్తున్నారు, లేకపోతే అది కూడా వెలుగులోకి రాకపోవడం. ఇలాంటి సంఘటనల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే విషయంలో అని చెప్పకపోతే ఇది చాలా ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజల మాన ప్రాణాలని గాలికి వదిలేసిందనే ఒక పెద్ద సంకేతం ప్రజలకు ఇచ్చినట్టు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం మీడియాలో, చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. కొంతమంది వరదలు వచ్చినా, కరువు వచ్చినా పండగ చేసుకుంటారని చదివేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న వచ్చిన వరదని పండగలా మార్చేసినట్టు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట చెప్తారు, సంక్షోభం నుంచి నేను సంపదను సృష్టిస్తాను అని. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి నా సంపదను సృష్టించినట్టు కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యం. విజయవాడ మొట్టమొదటిసారిగా బుడమేరు పోటెత్తి మునిగిపోయి అతలాకుతలం అయిపోయి వేలాది కుటుంబాలు బయటకు వచ్చే దారి లేక ఇళ్లల్లో ఉండిపోయి కనీసం వాళ్ళని సకాలంలో బయటికి తీసుకురాలేని దుస్థితిలో ప్రభుత్వం కూరుకుపోయి, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బస్సులో పడుకున్నాను, కలెక్టరేట్ దగ్గర బస్సు పెట్టుకుని పడుకోవడం, రోజు 1 గంట సేపు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం,